ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఉదయకాలమే మీకు మేలు కలుగును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు? నీతిమంతులతో దేవుడు మీరు చెప్పండి వారికి మేలు కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. నీతిమంతులు భూమి మీద ఎవరినూ కూడా నీతిమంతులు లేరు, కానీ అందరం కూడా ఏ భేదం లేదు. అందరం మనం పాపం చేశాము. మనమంతా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు. మనల్ని ఆయన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా మార్చారు. కనుక ఆయన రక్తం చేత కడగబడి ఎవరైతే నీతిమంతులుగా మార్చబడి ఉన్నారో వారందరితో దేవుడు అంటున్నాడు కదా, ఉదయ కాలమున మీకు మేలు కలుగునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాలాన మీరు ఒకటి గమనించాలి. ఒకవేళ ఇంతవరకు నీవు ఏదైనా ఒక కీడును అనుభవిస్తూ ఉన్నావా, ఏదైనా ఒక సమస్యని గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా ఒకవేళ ఏదైనా కీడును అనుభవిస్తూ ఏదైనా సమస్య గుండా నువ్వు వెళుతూ ఉంటే ఈ ఉదయకాలాన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మేలు కలుగుతుందని దేవుడు నేను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు ఎవరు అనంటే మన దేవుడు ఎవరంటే ఆయన మనకు మేలు చేసే దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, సర్వశక్తుడు ఏమాత్రం కూడా హృదయపూర్వకంగా నరులకి బాధను కలుగు చేయడు. ఎలా కలుగు చేయడండి? ఆయన హృదయపూర్వకంగా నేను బాధ పెట్టాలి వెళ్ళనని ఆయన బాధ పెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం కీడు అనుకుంటున్నవి కూడా మన జీవితాల్లో మేలుగా మార్చగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. దానికి మన బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు మనం చూస్తాము. యోసేపును మనం చూసినప్పుడు తన జీవితంలో అనేకమైనటువంటి కీడుల గుండా ఆయన వెళుతూ వచ్చాడు. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి దాదాపు చిరుప్రాయం చాలా చిన్న వయసులో నుంచే యోసేపు అనేకమైన శ్రమల గుండా వెళ్ళాడు. అయితే ఒక దినాన్ని అంటాడు కదా తన సహోదరులతో, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దానిని నాకు మేలుగా దేవుడు మార్చాడని. హల్లెలూయా. అంటే ఎవరు కీడు చేశారు యోసేపు జీవితంలో? దయనీయమైన పరిస్థితి. బయట వాళ్ళు ఎవ్వరు కాదు, తనకెవ్వరు బయట వాళ్ళు ఎవరు శత్రువులు కాదు. యోసేపుకి తన ఇంటి వారే శత్రువులు. బయట వాళ్ళు ఎక్కడైనా బాధ పెట్టినట్లుగా యోసేపు జీవితంలో మనం అంటే తర్వాత దినాల్లో తనకి శ్రమ వచ్చింది, కానీ ప్రారంభం అతని జీవితానికి అసలు శ్రమని పునాది వేసింది ఎవరంటే సొంత వారే యోసేపుని శ్రమ పెట్టారు. సొంత వాళ్ళు అంటే తన తోడబుట్టిన అన్నలే తనని బాధ పెట్టారు. అలాంటి యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు. ఆ తరువాత మనందరికీ బాగా తెలుసు, పరాయి ప్రాంతానికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో పడరాని బాధలు, నిందలు, అవమానాలు, పడకూడని వయసులో బాధలు పడ్డాడు. చాలా చిన్న వయసులో, యవన ప్రాయంలో ఒక భయంకరమైన నింద బలవంతులు అతని మీద వేసినప్పుడు, మామూలు వాళ్ళు కూడా కాదు, చాలా బలవంతులు అతని మీద నింద వేశారు. ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రధాని లాంటి గొప్ప వ్యక్తి అతని భార్య అతని మీద నింద వేసినప్పుడు ఇలాంటి శ్రమలు ఎన్నో అనుభవించాడు కదా యోసేపు. ఆ సమయంలో దేవుడు వాటన్నిటిని కూడా ఒక దినాన్ని అంటాడు, నాకు మేలుగా దేవుడు మార్చాడు. ఈ రోజున ఒకవేళ ఈ ఉదయకాలాన నీ వ్యక్తిగత జీవితంలో నీ సొంత వారి వల్లనే నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటే, నా సొంత వారు అదిగో వాళ్ళు అలా చేస్తున్నారంట, వాళ్ళు ఇలా చేస్తున్నారంట, నాకు అలా చేయాలని అనుకుంటున్నారంట అని మనకు తెలిసినప్పుడు మహా కురింగిపోతూ ఉంటాం. వాళ్ళ విషయాలు మనకు అనుకుంటూ వాళ్ళు ఇలా అనుకుంటున్నారంట మనకి అవన్నీ తెలిసినప్పుడు, అవన్నీ మనం వింటున్నప్పుడు మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఉదయకాలాన్ని దేవుడు అంటున్నాడు కదా, ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. నేను నీకు మేలు చేయబోతూ ఉన్నాను కనుక నీవు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు నీతిమంతులతో మీరు చెప్పండి, నీతిమంతులారా నేను మీకు మేలు కలుగు చేస్తాను. ఎందుకు మేలు కలుగు చేస్తాడు? ఆయన అంతేకాదు, యోసేపే కాదు, ఎంతోమంది నీతిమంతులకు ఆయన మేలు చేశాడు, చేస్తూ ఉన్నాడు. గనుక మన ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సమస్య మనకి గొప్పదిగా వచ్చేమో కానీ ఆయనను ఆశ్రయించిన, ఆయన శరణుజొచ్చిన ఎవ్వరిని కూడా ఆయన తోలనాడే దేవుడు మాత్రం కాదు. ఆయన శరణుజొచ్చిన ప్రతి వారికి ఆయన
మేలు కలుగు చేసే దేవుడు, శ్రమలో నుంచి ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా. మనం అంతేకాదు, అక్కడ ఉంది, వారి క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారని నీతివంతులతో మీరు చెప్పండి. ఏం క్రియలు చేస్తున్నారు వీళ్ళంటే, రక్షణ పొందడం అనేది మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేసుకున్న క్రియాఫలం కాదు. మనం మంచి పనులు చేస్తే మనకు కలిగింది కాదు రక్షణ. మనం ఆయన కృపచేత రక్షణ పొందాము కనుక మనం క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. మనం సత్క్రియలు చేసినందువలన రక్షణ పొందలేదండి, అది గమనించండి. రక్షణ పొందాము కనుక ఎందుకు సత్క్రియ చేయాలి అంటే, అది కూడా దేవుని నామ మహిమ కొరకు, ఆయన నామం అన్యజనుల మధ్య ఘనపరచబడాలని, ఆయన నామం మహిమ కొరకు, ఆయనని ఘనపరచుట కొరకు, ఆయన ఆజ్ఞను నెరవేర్చుట కొరకు. అంతేకాదు, ఆయనను మనం ప్రేమిస్తున్నందున మనము ఇదిగో ఈ సత్క్రియలు మనం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు చేసే ప్రతి సత్క్రియకు ఒక ఫలం ఉన్నదనేది వాస్తవమై ఉండగా, అంతేకాదు ఇదిగో నీ విశ్వాసానికి ఒక ఫలం ఉంది. నువ్వేదైతే విశ్వసిస్తున్నావో, లేని దాన్ని ఉన్నట్లుగా నువ్వు నమ్ముతూ, అయ్యా నీవు నాకు సహాయం చేయగలవు, నీవు ఉన్నావు అని దేవుణ్ణి నువ్వు చూడకనే విశ్వసిస్తున్నావు చూసావా, ఆయనందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన కొరకు యథార్థంగా జీవిస్తున్నావు కదా, అదిగో నీ విశ్వాసానికి ఒక ఫలం ఉంది, నీ ప్రార్థనకు ఒక ఫలం ఉంది, అలాగే నీవు గుప్పిలి విప్పేదానికి ఒక ఫలం ఉంది. ఆయన కొరకు నువ్వు చేసే ప్రతి క్రియకు ఫలం ఉన్నదనేది వాస్తవం. ఎందుకు ఈ సత్క్రియలు మనం చేయాలి అని అంటే, ఆయన నామం మహింపరచబడడానికి మన సత్క్రియలు చేస్తున్నాయి. అయితే ఉదయకాలం ఆయన అంటున్నాడు, నీతిమంతులతో మీరు చెప్పండి మీకు మేలు కలుగుతుందని. అంతేకాకుండా వారి క్రియల ఫలం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనుభవిస్తారని కూడా మీరు చెప్పండి అని దేవుడు ఉదయకాలంలో, అదిగో యెషయా ప్రవచనం ద్వారా దేవుడు మనతో పలుకుతున్న శుభవేళ కనుక ఈ ఉదయకాలను ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ నా క్రియలకు ఫలాన్ని నేను అనుభవించలేనేమో నన్ను ఒకవేళ కంగారు పడుతూ ఉన్నా, అలాగే నాకు మేలు ఎలా కలుగుతుంది మరి అని ఒకవేళ నువ్వు దిక్కిస్తూ ఉన్నావు, ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ప్రభు వచ్చాడు కనుక ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ నీ కళ్ళ ముందు ఉన్నటువంటి శ్రమలను బట్టి ఒకవేళ నీవు కృంగిపోతూ ఉన్నావేమో, దేవుడు మన జీవితాల్లో శ్రమలను కూడా కీడును కూడా మేలుగా చేయగలిగిన దేవుడు ఈ ఉదయకాలం అంటున్నాడు, నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చాడు, నీకు మేలు కలుగుతుంది. నీతిమంతులారా, మీకు తప్పనిసరిగా మేలు నేను కలుగు చేస్తాను. అంతేకాదు, మీరు నా కొరకు చేస్తున్న ప్రతి క్రియకు ఫలాన్ని మీరు అనుభవిస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. ఓ చక్కటి వాగ్దానం, నీతిమంతులకు మేలు కలుగుతుందని, వారి క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని కూడా మీరు వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ ఉదయకాలమున నా తండ్రి ఈ మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. నిజమే తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, దుష్టులకు నాయన శ్రమ ఉంటుందని, వారి క్రియల ఫలం కూడా వాళ్ళు అనుభవిస్తారని అయ్యా ఇదిగో మీరు అక్కడ వ్రాయబడి ఉంది నీ మాట ప్రభా. ఇదిగో తండ్రి, కనుక నాయనా మేము నీతిమంతులుగా మేము జీవించాలి, ఇదిగో నీ నీతిని మేము ధరించుకొని ఉన్నాము. అంతేకాకుండా నా తండ్రి, అయ్యా ఇదిగో నీ కొరకు మేము సత్క్రియలు అనే ఫలాన్ని మేము ప్రభా, ఇదిగో సత్క్రియలు అనే క్రియలు మేము చేసినప్పుడు మంచి కార్యాలు నీ నామ మహిమ కొరకై, నీ ఆజ్ఞను నెరవేర్చుట కొరకై, నీ యొక్క నామాన్ని ఘనపరచుట కొరకై మేము నాయన ఇదిగో ఆ క్రియలు మేము చేసినప్పుడు వాటి ఫలాన్ని కూడా మేము అనుభవిస్తామని ప్రభా ఈ ఉదయకాలను మీరు మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. నిజమేనయ్యా ప్రభు, నందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీ యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉండగా నాయన ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అయితే నాయన నీ కొరకు ప్రభా సత్క్రియలని అయా క్రియలు చేస్తూ అయా నీ నామ మహిమ కొరకే జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఫలాన్ని అనుభవిస్తారని అయా మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మిమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా. ఈ రోజున మా జీవితాల్లో అయా సొంత వారు కావచ్చు, అయా నమ్మిన వారు కావచ్చు, మాకు కీడు తలపెట్టవచ్చేమో కానీ ఆ కీడులన్నిటినీ మేలుగా చేయగలిగిన దేవుడు నాయన. ఇదిగో యోసేపు జీవితంలో మీరు చేశారు అయ్యా. యోసేపుకు తోడై ఉండి అయ్యా ఎలా అయితే మీరు సహాయం చేస్తూ వచ్చారో ఈ ఉదయకాలాన బిడ్డల జీవితాల్లో ఎవరైతే విరోధులుగా లేస్తున్నాయినా శ్రమలను అనుభవింప చేస్తున్నారో వాటన్నిటిని కూడా నేను మేలుగా మారుస్తారని మీరు వాగ్దానం చేస్తూ ఉండగానైనా ప్రతి బిడ్డని మీరు బలపరచండి నాయన. ఉదయకాలపు దీవెనతో నింపండి
ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారికి ఈ సంవత్సరం అత్యధికమైన దీవెన ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీటి ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి ఆవేదన మీరు కొట్టివేయండి నాయన. వారి అవసరాలు మీరు తీర్చండి నాయన. ఉదయకాల ప్రార్థనలు ఏకీభవించి అయ్యా ఇదిగో తండ్రి ఏ సమస్య కొరకు వాళ్ళు అయ్యా ఇదిగో మనసులో వేదన పడుతూ నీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఆ శ్రమలన్నిటిలో నుండి నీ బిడ్డలు మీరు విడిపించి వారికి కలుగుతున్న ప్రతి శ్రమను ప్రతి కీడును కూడా మేలుగా మీరు మార్చి చాలండి దేవునిగా ప్రత్యక్షమై సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ప్రతి మీ శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి ప్రతి కీడును కూడా నా దేవుడు నీకు మేలుగా నా దేవుడు మార్చి సాక్షిగా దేవుడు నిలుపును గాక. ఆమేన్, ఆమేన్.